బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా! మీరు బిఫోర్ సీజన్స్ చూసారా? చూసాను. సో, ఇప్పుడు ఈ సీజన్‌తో బిఫోర్ సీజన్స్‌తో కంపేర్ చేస్తే ఈ సీజన్‌లో ఏమైనా హైప్ వచ్చే అవకాశం ఉందంటారా? హైపర్ అంటే, అంటే ఏదైనా పెరిగే అవకాశం ఉందంటారా? చేంజెస్ కానీ ఇంకా అంతా. అంటే గేమ్ దాంట్లో చేంజెస్ బాగా కనిపిస్తున్నాయి. అంటే హార్డ్‌గా ఉండింది. అండ్ ఇంతకుముందు బిఫోర్ చూసిన వాటికిను ఇప్పటికి కొంచెం చేంజెస్ ఉన్నాయి. అండ్ హౌస్ కూడా కొంచెం బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ చాలా అంటే వాళ్ళకి కాంపిటీటివ్ అనేది ఎక్కువ ఉందనేసి అయితే అర్థమవుతుంది. అంటే దీంట్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా మరి? నాకు ఎక్కువ ఇష్టం అంటే ప్రేరణ ఇష్టం. సో, ఎందుకంటే నేను సీరియల్స్‌లో చూసాను. సో, తన జాయ్‌గా ఉంటది. సో, అంటే తన టాకింగ్ ప్రేరణకి తెలుగు అర్థం కావట్లేదని కొన్ని కొన్ని సందర్భాల్లో అంటున్నారు కదా! నిజంగా ప్రేరణకి తెలుగు అర్థం కావట్లేదు అనుకోవచ్చా? తెలుగు అర్థం కాకపోతే సీరియల్‌లో అంత బాగా నటించరు కదా! సో, సీరియల్‌లో తన క్యారెక్టర్ అవి చూసినప్పుడైతే తను చాలా గుడ్. తెలుగు అర్థం కాకపోయినా అర్థం చేసుకోనికి చాలా ట్రై చేస్తారు. అండ్ చాలా బాగా ఆడతారు అనేది కాన్ఫిడెన్స్ ఉంది. అంటే అదే సీరియల్‌లో ప్రేరణతో పాటు యష్మి గౌడ కూడా ఉంది కదా! సో, నిన్న గేమ్‌లో యష్మి గౌడ తను నా ఫ్రెండే కానీ తనంటే నాకు ఇష్టం లేదు అని చెప్పింది కదా! సో, అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఒకవేళ గేమ్ షోలో ఏమన్నా అలా అయ్యి ఉండొచ్చు కదా! స్ట్రాటజీ చూపిస్తున్నారేమో. బట్ బయట అయితే అలా ఉండరు కదా! మనం ఇంతకుముందుకు చూసిన షోస్‌కి ఇప్పటికి చూస్తే కూడా అర్థమైపోతూ ఉంటది కదా అది. సో, మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏది కూడా నెగెటివ్ తీసుకోకుండా పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్‌గానే కనిపిస్తాయి. అంటే ఇందులో నిఖిల్ కూడా ఉన్నాడు కదా సీరియల్ యాక్టర్. మరి నిఖిల్‌ని మీరు సపోర్ట్ చేయరా? సపోర్ట్ అనేది అంటే అందరికీ చేస్తాం. బట్ మనకి హార్ట్‌ఫుల్‌గా ఎవరు మంచిగా అంటే కొంచెం సీరియల్ నుంచి తన క్యారెక్టర్ అవి చూసాం కాబట్టి సో, నాకు ప్రేరణ కొంచెం ఇష్టం అంతే. సో, మరి ఇందులో ఈసారి స్టార్టింగే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి కదా! మరి స్టార్టింగే గొడవలు స్టార్ట్ అయిపోవడం వల్ల మీకు ఇంట్రెస్ట్ వస్తుందా అసలు? ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్కువ ఏంటంటే జనాలకి ఏదన్నా అట్లా ఎక్సైట్‌మెంట్ ఏదన్నా ఉంటేనే కదా ఎక్కువగా చూస్తారు. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది షో. అంటే బయట శేఖర్ భాష, లావణ్య, రాజ్ తరుణ్ గొడవలో చాలా ఎక్కువ అగ్రెసివ్ అయ్యారు కదా! మరి లోపల అదే విధంగా గేమ్స్‌లో కూడా గెలిచే అవకాశం ఉందంటారా? బయటది లోపటే కంపేర్ చేసుకోలేము కదమ్మా! ఎందుకంటే బయట వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది పర్సనల్ అనేది మనం ఎవరికీ తెలీదు. సో, ఎవరు చెప్పింది మనం నమ్మలేం కదా! మనం చూడలేదు కాబట్టి వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఏది నిజం అనేది వాళ్ళకి తెలుసు. సో, గేమ్ అనేది గేమ్ లాగా చూడాలి మనం. బేబక్కని కార్నర్ చేశారు అని అంటున్నారు కదా! మరి బేబక్క? నాకు యాక్చువల్లీ తను తెలీదు. ఎక్కువగా నేను తనేం చూడలేదు. సో, సీరియల్స్‌లో వీళ్ళు అంటే బాగా తెలుసు కనెక్ట్ కాబట్టి. సో, అంటే ప్రతి సీజన్‌లో ఒక లవ్ స్టోరీ ఉంటది కదా! ఈ సీజన్‌లో కూడా ఏమైనా లవ్ స్టోరీ వచ్చే అవకాశం ఉందంటారా? ఐ థింక్ అనుకుంటున్నా వస్తుందేమో అని. థాంక్ యూ. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా.